లడ్డు అదొక స్వీట్ ఎమోషన్. దీన్ని కాదని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ లడ్డు అనేది అందరికీ ఓ తీయటి బలహీనత. ఆ స్వీట్ను చూస్తే చాలు చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారు కూడా ఈ ఒక్కసారి తింటే ఏం కాదులే అంటూ లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. ఇలా ప్రతి ఒక్కరిని దానివైపు తిప్పుకునే ఈ లడ్డూలో బోలెడన్ని రకాలు ఉన్నాయి. అందులో ఓ భాగమైన ఇప్ప పువ్వు లడ్డుకు కూడా చాలా మంది అభిమానులు పెరిగిపోతున్నారు. ఈ స్వీట్తో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం చేకూరుతుందని ఇప్ప పువ్వు లడ్డుపై మనసు పడుతున్నారు. మాఘమాసం వచ్చిందంటే అడవుల్లో ఇప్ప చెట్లు పుష్పాలతో కళకళ్లాడతాయి. గిరిజనుల జీవనంలో ఈ ఇప్ప పువ్వునకు ప్రత్యేక స్థానముంది. తరతరాలుగా అడవిని నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు ఈ పువ్వు ఓ ఆహార వనరే కాదు, ఉపాధి కూడా. మేడారం పరిసర అడవుల్లో సహజంగా లభించే ఇప్ప పువ్వును సేకరించి శుభ్రపరుస్తారు. అనంతరం దాన్ని ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు. ప్రస్తుతం సంప్రదాయ పద్ధతులకు ఆధునిక ఆలోచనల్ని జోడిస్తూ ఇప్ప పువ్వుతో రుచికరమైన పోషక విలువలున్న ఆహార పదార్థాన్ని తయారు చేస్తున్నారు. ఇప్ప పువ్వులతో లడ్డూలు తయారు చేసేటప్పుడు నువ్వులు, పల్లీలు, వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, నెయ్యి, తాటిబెల్లం, తేనె వంటి సహజ పదార్థాల్ని జోడించి ప్రత్యేకమైన ఆహార పదార్థాల్ని తయారు చేస్తున్నారు. అడవుల్లో జీవించే ఆదివాసీలు ఇప్ప పువ్వును 3 రోజులు నానబెట్టి వాటి ద్వారా నాటుసారాయి తీస్తారు. ఆ గూడాల్లో పండుగలు, శుభకార్యాలు జరిగినప్పుడే అదే ఇప్పసారాను సేవిస్తారు. ఇంటి వద్ద తయారు చేసిన లడ్డూలను మేడారం సమ్మక్క సారళమ్మ దేవస్థానంలో గిరిజన మహిళలు విక్రయిస్తున్నారు. అందుకోసం సెర్ప్ సంస్థ మంత్రి సీతక్క సహకారంతో తాము ఆదాయం పొందుతున్నామని అంటున్నారు. ఇప్ప పువ్వు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్ప పువ్వు గాని ఇప్పుడు వెనకట మా పూర్వీకులు ఆదివాసులు జీవన ఉపాధి మాది ఇది. వెనకట మేము ఇప్ప పువ్వు ఏరుకొని అమ్ముకొని వెనకట బెల్లం వేసి, అమ్మవారు బెల్లం వేసి ఇట్లా ముద్ద లెక్క చేసి దాన్ని కుడుములు అనేది, ఇప్పుడేమో లడ్డు అనేసి ఇవి చేస్తున్నాయి. ఇప్పుడు ప్రేయరు ఇప్ప పువ్వు మేము చారా అది మా వాళ్ళు పూర్వీకులు ఆదివాసులు చేసి తాగడం మా జీవన ఉపాధి ఇది. కాబట్టి మాకు అందులోటి ఇక్కడ మాకు పెట్టుకునే అవకాశం సంఘాల తరఫున కల్పించిండ్రు. మంత్రివర్యులు సీతక్క గారు, ధనసరి సీతక్క గారు మాకు ఈ అవకాశం సంఘాలందరికీ కల్పించి మాకు జాతర ముందు నుంచి ఇప్పుడు నవంబర్ పోయిన 2025 నవంబర్ నుంచి మాకు ఈ అవకాశం కల్పించింది పైన సార్ వాళ్ళతో అందరితోటి. మాఘమాసంలో పూచే ఇప్ప పువ్వుని సేకరించి దాన్ని ఎండబెట్టి దాంట్లో నువ్వులు, పల్లీలు, డ్రై ఫ్రూట్స్ అండ్ బెల్లం, తాటి బెల్లం యూజ్ చేసి హనీ, నెయ్యి ఇలాంటి వస్తువులని అన్ని కలిపి ఒక లడ్డు లాగా తయారు చేసి విక్రయిస్తున్నాం. మేడారం దేవాలయం నుంచి బయటకు వెళ్లే మార్గంలో మహిళా సంఘాలు ఇప్ప లడ్డూల క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఇప్ప లడ్డూలు, తాటి బెల్లంతో తయారు చేసిన భక్ష్యాలతో పాటు రుచికరమైన పదార్థాల్ని కొనుగోలు చేస్తున్నారు. అడవిలో దొరికే ఇప్ప పువ్వుతో లడ్డూలు, అరిసెలు అన్ని చేసి ఇక్కడ అమ్ముతున్నారు. కొనుగోలు చేసాం, తిన్నాము, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దర్శించుకొని వాళ్ళందరూ ఇక్కడ బయట కొని తింటే అందరికి ఆరోగ్యం, వాళ్ళకు కూడా వాళ్ళ ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. సో ఈ లడ్డు మనకు ఈ జాతరలో దొరకడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మేము చూస్తున్నాము. చాలా ఇష్టంతో తీసుకుంటున్నాము. పిల్లలు కూడా, పెద్దవాళ్ళం కూడా అందరం చాలా ఇష్టపడి, చాలా తీయగా ఉన్నది, స్వీట్ గా ఉన్నది అని అందరూ ఇష్టపడి తింటున్నారు. ఫస్ట్ ఈ గిరిజనులందరికీ ధన్యవాదాలు. మీరు కష్టపడి మాకు ఇప్ప పువ్వు లడ్డుని, ఈ తాటి బెల్లంతో చేసిన అరిసెలని మాకు అందించినందుకు. దాంట్లో ఉండే కంటెంట్ ఏంటంటే ఇప్ప పువ్వు స్పెషల్ గా, అండ్ ఇంకా దాంట్లో వాళ్ళు ఐరన్ రిచ్ ఉన్నటువంటి తాటి బెల్లం, మామూలు బెల్లంలో కన్నా మనకి తాటి బెల్లంలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి ఈ ఇప్ప పువ్వు లడ్డు చాలా ఉపయోగకరమైనది అనమాట.